ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఇంకా కూడా ఎటువంటి ఫలితం తేలలేదు. సుమారుగా 20,135 ఓట్లు అక్కడ పోలైతే 10,006 ఓట్లు ఎవరికైతే అభ్యర్థికి ముందుగా వస్తాయో వారు ఎమ్మెల్సీగా అయ్యే అవకాశం ఉంది. సో ఏపీటీఎఫ్ పిఆర్టీయూ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. పిఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడికి ఇప్పటివరకు 6,927 ఓట్లు పోలయ్యాయి. ఇక మరోవైపు ఏపీటీఎఫ్ అభ్యర్థి పాలకపాటి రఘువర్మకి 6,596 ఓట్లు పోలయ్యాయి. యూటీఎఫ్ అభ్యర్థి కె విజయ గౌరికి 5,684 ఓట్లు పోలయ్యాయి. అయితే రఘువర్మ గాదె శ్రీనివాసుల మధ్య 331 ఓట్ల వ్యత్యాసం ఉంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో మరింతగా ఫలితం తెలిసే అవకాశం ఉంది. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన అక్కడ ఓటింగ్కి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా కొనసాగుతుందో చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. సో ఇప్పటివరకు అయితే ఆధిక్యతలో ఉన్నారు పిఆర్టీయూకి సంబంధించిన అభ్యర్థి. సో దాంట్లో ఆధిక్యతలో ఉన్నారు. మన దగ్గర ఉన్నటువంటి లిస్టు ప్రకారంగా ఇప్పటికీ ఇద్దరు ఎలిమినేట్ చేశారు. ఎస్ఎస్ పద్మావతి, పెడపెంకి శివవరప్రసాదరావు, వీళ్ళిద్దరిని కూడా ఎలిమినేట్ చేశారు. సో పిఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడికి 6,927 ఓట్లు పోలవగా ఏపీటీఎఫ్ అభ్యర్థి పాలకపాటి రఘువర్మకి 6,596 ఓట్లు పోలయ్యాయి. ఇద్దరి మధ్య కేవలం 331 ఓట్లు మాత్రమే ఆ డిఫరెన్స్గా ఉంది. ఇద్దరి మధ్యనే హోరాహోరీ పోరుండే అవకాశం ఉంది. సో మ్యాజిక్ ఫిగర్కి చేరువలో మొదటి అభ్యర్థి గాదె శ్రీనివాసులు ఉన్నారు. ఇద్దరు కూడా కేవలం 300 ఓట్లు కాబట్టి ఎప్పుడు కూడా తారుమారే అవకాశం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు అలా కొనసాగుతుంది ప్రిఫరెన్షియల్ ప్రకారంగా కాబట్టి. సో మొదటి ప్రాధాన్యత ఓట్లు పూర్తయ్యేసరికి ఈ రకంగా రిజల్ట్స్ ఉంది. సో 10,068 ఓట్లు ఎవరెవరికైతే ముందుగా వస్తాయో సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్స్ లెక్కింపు తర్వాత వారే ఎమ్మెల్సీగా అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం 6-7 గంటల కల్లా ఈ పూర్తి రిజల్ట్స్ అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది.